ముందు నేను ఇందాక అన్నట్లు కూడా మీకు ఒకవేళ డ్యామేజ్ అయిన వెంటనే రిపేర్ చేయడానికి టైం ఉండే, మీకు 1 month టైం ఉండే. ఇందాక మహేష్ గారు కూడా అదే అన్నారు. కర్ణాటకలో వాళ్ళు స్టాప్ లాక్ సిస్టమ్ ఏ రకంగా చేసి 1 month లో దాన్ని సెట్ చేసుకున్నారు, మీరెందుకు చేయలేకపోయారని చెప్పేసి అడిగారు. అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్ మేడం. ఇప్పుడు మహేష్ గారు చెప్పినట్టు ఒక్కొక్క ప్రాజెక్టును బట్టి ఒక్కొక్క సిస్టమ్ ఫాలో అవ్వాల్సి ఉంటది. ఒక దగ్గర స్టాప్ లాక్ సిస్టమ్, ఇంకో దగ్గర కాపర్ డ్యామ్, ఇట్లా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధానం అక్కడ పాటించాల్సి ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అక్కడ రిపేర్ ఐడెంటిఫై చేసిరో అప్పుడు వాటర్ అనేది ఉండే, ఆ వాటర్ మొత్తం పోయేంత వరకు దానికి ఎలాంటి మరమ్మత్తు చేసేటువంటి సందర్భం లేదు. కాబట్టి ఆ రోజు జాప్యం అనేది అంటే 1 month గ్యాప్ లో చేయలేము అనేది అక్కడ సిచ్యువేషన్ ఉంది. దాని తర్వాత ప్రభుత్వం అనేది మారింది. ఆ ప్రభుత్వం మారిన తర్వాత ఎవరైతే ఈ కాంగ్రెస్ నాయకులు వచ్చిరో, కాంగ్రెస్ నాయకులు ఎంతసేపు ఉన్నా గానీ దీన్ని ఇట్లనే పెట్టాలి, ఇట్లనే పెట్టి అవసరం ఉన్నప్పుడల్లా దాన్ని చూపించుకుంటా ప్రజలను డైవర్ట్ చేయాలి. నాకు మీరు చెప్పిన పాయింట్ క్లారిటీ వచ్చింది, మళ్ళీ వస్తాను. లింగం యాదవ్ గారు, సో ఇందాక మీరు సబ్మిషన్ మెన్షన్ చేశారు కదా, చెప్పండి. అంటే బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మిత్రులు బహుశా వాళ్ళ పార్టీలు తెలంగాణ మీద ఏనాడు ప్రేమ లేనటువంటి బీజేపీ కూడా తల్లిని చంపి బిడ్డను బతికించడం చెప్పినటువంటి బీజేపీ పార్టీ ఇదే తెలంగాణలో 7 మండలాలను భద్రాచలంలో 7 మండలాలని ఆంధ్రాలో కలిపిన ఇదే బీజేపీ పార్టీ నాయకులు తెలంగాణ ఏర్పాటుని ఇండియా పాకిస్తాన్ తోటి పోల్చిన బీజేపీ నాయకులు వాళ్ళు మాట్లాడితే ఎట్లండి? వాళ్ళు రైతుల గురించి మాట్లాడదు. ఎంత దౌర్భాగ్యం అండి! ఈ దేశంలో రైతులు, ఈ దేశానికి అన్నం పెట్టే రైతులు ఢిల్లీలో నడివీధుల్లో సంవత్సరం పైగా పోరాడుతుంటే కాల్పులు జరిపి ఎంఎస్పీ అని వాళ్ళు నిరసన తెలియజేస్తుంటే కాల్పులు చంపినటువంటి బీజేపీ నాయకులు దేశం మొత్తం చూసి ఉద్యమం ఏందనేది ఇది మాట్లాడు. కాళేశ్వరం మీద మాట్లాడు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద మాట్లాడు. ఆపు అటు పోకు, బాగా ఆపు. ఏం మాట్లాడుతున్నాడు? ఏం మాట్లాడుతున్నావు? ఇది మాట్లాడు, ఇది మాట్లాడు. నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాట్లాడు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాట్లాడు. నీ చిత్తశుద్ధి ఏంది? నీళ్ళెట్టిస్తావు దీని మాట్లాడు. అది కాదు, ఏది పడితే అది మాట్లాడతాం, అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఊకుంటావు మేడం. నువ్వు కాళేశ్వరమే చర్చ జరుగుతుంది, కాళేశ్వరం మీద నీ విజన్ చెప్పు, కాళేశ్వరమే నీ విజన్ చెప్పు, కాళేశ్వరమే నీ విజన్ చెప్పు, కాళేశ్వరమే నీ విజన్ చెప్పు. రైతులకు నీళ్ళు ఇస్తావు అయ్యవ ఇది చెప్పు. మహేష్ గారు ఒక్క నిమిషం, లింగం యాదవ్ గారు పాయింట్ అండి. మీకు వినే ఓపిక లేకుంటే డోంట్ కమ్ టు ద డిబేట్. I have to write. ఎందుకంటే మిత్రులు నాకు కూడా తెలుసు, చదువుకున్న వ్యక్తులు, మన అందరం కూడా ఇక్కడ డిబేట్ చేస్తున్నాం. నీదైన పాయింట్ నువ్వు మాట్లాడినంత సేపు నేను ఐడెంటిఫై ఇంటరప్టెడ్, సింగిల్ ఇంటరప్టెడ్. నేను మాట్లాడినట్లు తప్పలేదు, అందుకే వినాలి. ఒకటి ఇందాక మహేష్ గారు అన్న పాయింట్ లో కూడా పాయింట్ ఉందండి. ఏంటి? రిపేర్ చేయమని చెప్పేసి రిపేర్ చేసి వాడండి చెప్పింది, మీరు ఎందుకు రిపేర్ చేయట్లేదని చెప్పేసి ఆయన అడిగారు. పాయింట్ సునీత గారు, రిపేర్లు అనేది నేను ఇంత ముందు కూడా చెప్పిన, ఇవాళ ఏదైనా సర్జరీ అయితే వ్యక్తికి డాక్టర్ చేస్తారు తప్ప ఇక్కడ స్టూడియోలో కూర్చొని మనం మీరు ఎందుకు చేయలేదు, మీరు పలానా ఎందుకు చేయలేదు అట్లా ఉండదండి. ఎన్డీఎస్ అనేది ఎక్స్పర్ట్ కమిటీ. మరి వీళ్ళు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నారు కదా, ఎన్డీఎస్ కమిటీకి చెప్పండి. ఇవాళ వాళ్ళు రిపేర్ ఎవరు చేస్తారు? ఇప్పుడు మీరు అన్న లెక్క ప్రకారం రిపేర్ ఎవరు చేయాలి ఇప్పుడు? నేనండి ఎన్డీఎస్ఏ కమిటీ రిపోర్ట్ ఆధారంగా చేస్తారండి. ఆ మాత్రం తెలియకుంటే ఎట్లండి? ఇంకొకటి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు, మేము వాళ్ళు బీఆర్ఎస్ కేసీఆర్ చేసిన ప్రతిదీ మేము ప్రజలకు మనకు వచ్చేది ఏదన్నా ఉంటే మేము దాన్ని స్వాగతిస్తామండి. ఇవాళ మన సెక్రటరీ కట్టిరు, ఇదన్నా ప్రజాధనం కదా, మేము దాన్ని వాడుతున్నాం కదా ప్రజల కోసమే. ఎక్కడ ఏం చేయలేదండి, ప్రజాభవన్ ఉంది, దాన్ని కూడా వినియోగంలో ఉంది కదా. దయచేసి ప్రజల మని కోసం ప్రజల వృధాన్ని వృధా చేయొద్దనే తప్ప మేము ఎక్కడ కూడా ఇవి తీసి మరమ్మతులు ఎంతవరకు వచ్చాయి? పోనీ మరమ్మతుల గురించి చెప్పండి, ఎంతవరకు వచ్చింది? నేను అదే చెప్తున్నా సునీత గారు. ఇవాళ డెఫినెట్ కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో వాళ్ళు టెక్నికల్ గా కమిటీ ఉంది, ఆ కమిటీ రిపోర్ట్ ఆధారంగానే అక్కడ జరుగుతున్నాయి. దానికి అంతే తప్ప ఇవాళ ఇమ్మీడియట్ గా మీరు చేసేయాలి. ఆ రిపోర్ట్ లో ఏం చెప్పారు ఒకసారి మీరే చెప్పండి. గవర్నమెంట్ లో రూలింగ్ గవర్నమెంట్ మీదే కాబట్టి మీరు చెప్పండి, ఆ రిపోర్ట్ లో ఏముంది, ఎంతవరకు చేయమన్నారు, ఎంతవరకు వచ్చింది? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం కనీసం అక్కడ సాయిల్ టెస్ట్ జరగలేదు, ఒక ప్లానింగ్ లేదు, డిజైన్ లేదు, మెయింటెనెన్స్ ఆపరేషన్ సరిగా లేదు. దానికి ఇట్ విల్ టేక్ టైం. వాళ్ళు ఏదైతే ప్రణాళిక ఇప్పుడు ఇది చేస్తే ఇమ్మీడియట్ గా కింద ఉన్నటువంటి ప్రాంతాలకు ముప్పు ఉంటది, అక్కడ ప్రాంతాలు నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉంది భద్రాచలం లాంటి ఏరియాలో. అందుకే దానికి టైం పడుతుంది. వాళ్ళు ఏదైతే ఫైనల్ గా మనం చెప్పడం కాదండి, మీరు నేను టీవీ స్టూడియోలో కూర్చొని మీరు ఇమ్మీడియట్ గా గేట్లు తెరవండి, గేట్లు మూసి గేట్లు డైరెక్ట్ ఎవరు ఎందుకు ఓపెన్ చేస్తారు? రిపేర్ చేయకుండా గేట్లు ఓపెన్ చేస్తే ఏంటి పరిణామాలు అనేది అందరికి తెలుసు. అందుకే
కదా రిపేర్ చేయమంటున్నారు, మరమ్మతులు పూర్తి చేయాలి, ఆ తర్వాతే కదా మనం నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి. ఎవరు ఎక్స్పెక్ట్ అండి ఎన్డీఎస్ఏ మీరు 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 చెప్తేనంటే మీరు చెప్పినట్టు కాదు కదా. వాళ్ళ బీఆర్ఎస్ నాయకులకు ఇదే పాయింట్ పైన సబ్మిషన్ ఉందంట. లక్ష్మీ నరసింహ గారు ఒక నిమిషం మిమ్మల్ని అడుగుతారంట. లింగం యాదవ్ గారు మిమ్మల్ని ఏదో అడగాలంట. లక్ష్మీ నరసింహ గారు అడగండి, లింగం యాదవ్ గారిని అడగండి. లక్ష్మి గారు చెప్పండి. మా లింగమన్న మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అంటే అది ప్రభుత్వం ముందు, అధికారం ముందు నిజం మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. వారు ఏమంటున్నారంటే అసలు సాయిల్ టెస్ట్ చేయలేదు, ఏం పరీక్ష చేయలేదు, మేమే ఏదో సిమెంట్ కలిపి మేమే పోయి ఆడేదో ప్రాజెక్టు కట్టినట్టు టీఆర్ఎస్ నాయకులు కట్టినట్టు చెప్తున్నాడు. ఇలా సాయిల్ టెస్ట్ లేకున్నా అక్కడ ఏదైతే ప్రదేశం ఉందో దానికంటే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి టెస్టులు ఏమి చేయకుంటే సిడబ్ల్యూసి పర్మిషన్ ఎట్లా ఇస్తుందండి, అనుమతులు ఎట్లా ఇస్తుందండి ప్రాజెక్టు? వీళ్ళు దీనికి ఒకసారి క్లారిటీ. ఒక నిమిషం మీరు అన్న సిడబ్ల్యూసి గురించి ఒక్కసారి, ఒక నిమిషం లక్ష్మి గారు, ఒక నిమిషం ఈ పాయింట్ ఒక్కసారి క్లారిటీ తీసుకొని మళ్ళీ వస్తాను. చెప్పండి లింగం యాదవ్ గారు. ఇవాళ నాడు కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి ఇవ్వ ముందుకే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకున్నటువంటి కేసీఆర్ ఇవాళ నేను అదే చెప్తున్నాండి. అక్కడ నేను చెప్పడం కాదు కదా, మీరు చూడండి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ నీకు కావాలంటే నేను పంపిస్తా. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏం జరిగింది, కనీసం ప్లానింగ్ అని ఆపరేషన్ లేదు, డిజైన్ లేదు, ఒక సాయిల్ టెస్ట్ చేయాలి. ఎక్కడ ఇవాళ ప్రాజెక్టులు కడతాడప్పుడు ఇవాళ కొన్ని భూములు ఉంటాయండి, ఒండ్రు మట్టి నేలలు లేదా బురద నేలలు. బురద నేలల్లో మనం కూడా తెలుసు ఇవాళ ఇప్పుడు హైదరాబాద్ లాంటి ఏరియాలో కూడా ఎక్కడైతే గట్టి లోతు అంటే బురద నేలల్లో ఎక్కువ డిగ్ చేయాలి. అదే మామూలుగా స్ట్రాంగ్ రెడ్ సాయిళ్లలో ఈ సాయిళ్లలో ఎక్కువ డిగ్ చేయవలసిన అవసరం లేదు. అక్కడ ప్రాజెక్ట్ కట్టినప్పుడు అంత పెద్ద బ్యారేజీలు కడుతున్నప్పుడు మరి అక్కడ ఎంత చేయాలనేది వాళ్ళు చెప్పారు కదా. నేను ఇవ్వలే కదా ఎన్డీఎస్ఏ రిపోర్టు, నేను తయారు చేయలే కదా ఎన్డీఎస్ఏ రిపోర్టు. మీకు కావాలంటే ఎన్డీఎస్ఏ ఒక నిమిషం ఇదే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ గురించి ఒకసారి క్లారిటీ తీసుకుందాం. మహేష్ గారు తీసుకోండి. ఒక్క నిమిషం మహేష్ గారు. ఇప్పుడు మీకు నా ఓపెనింగ్ రిమార్క్ చెప్పిన ఎన్డీఎస్ఏ చెప్పింది, ఎన్డీఎస్ఏ చేయనిస్తుంది అని చెప్పేసి వీళ్ళ ఫెయిల్యూర్ ను పట్టుకొచ్చి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీద ఇస్తున్నటువంటి ఇది ముమ్మాటికి తప్పు. ఎందుకంటే ఏదో 2-3 పదాలు వాడితే, కీ పాయింట్స్ వాడితే ప్రజలు మర్చిపోతారు అనుకుంటారు. అది తప్పు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్టివ్ 2021 ఏం చెప్తుంది, దీనికి యజమాని రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రిపేర్ చేయించాలి. ఫస్ట్ అది చేయి. 2.5 సంవత్సరాలు దీనికి క్లారిటీ. లింగం యాదవ్ గారు ఇప్పుడు చెప్పండి. మిత్రుడు యజమాని తెలంగాణ రాష్ట్రీయ ఉంటుంది మిత్రమా, మనదే, అది మన ఆస్తే. ఎన్డీఎస్ఏ నిప్పుల ఆధారంగా చేయాలండి. అలా చెప్పారు. ఎన్డీఎస్ఏ ఏం చెప్పినా కూడా చెప్పిన కాంక్రీట్ కన్స్ట్రక్షన్ తో పాటు హైడ్రో మెకానికల్ టెక్నాలజీ వాడమని చెప్పారు. ఏం చేయాలనేది 3 సార్లు రిపోర్ట్ ఇచ్చారు కదా. ఇంకమన్నా నేనేమంటున్నా, అదే ఎన్డీఎస్ఏ ఎట్లా రిపేర్ చేయాలో కూడా చెప్పింది, ఎంత టైం పడుతుందో కూడా చెప్పింది. ఇది ఎందుకు చేయాలని అడుగుతున్నా నేను. మిత్రమా ఇది తెలంగాణ ప్రజలు వస్తే బరాబర్ మళ్ళా అడిగేందో పోతావు. ఇది చెప్పిగా అది చెప్పిరే కదా, అది చెప్పి అయిపోయింది. ఇది చెప్పు దీనికి. ఒక నిమిషం ఆయన చెప్పండి. లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం లక్ష్మీ నరసింహ గారు మీరు కూడా చెప్పండి. ఏంటి మీరు ఏం అడగాలనుకుంటారు అడగండి, ఇద్దరు కలిపి ఒకటేసారి జవాబు చెప్తారు. ఏమంటున్నానంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అనేది ఒకటి కుంటి సాకుగా చెప్పి ఇంకా చెప్పిందే చెప్పుడు బంద్ చేయండి. నేను ఏం చెప్తున్నానంటే ఎన్డీఎస్ఏ రిపోర్టు ఎవరైతే ఇచ్చిర్రో ఆయన కూడా పోలవరం ప్రాజెక్టుకు ఈఓగా పనిచేసినటువంటి వ్యక్తి. ఎన్నిసార్లు కొట్టుకపోయిందండి పోలవరం? ఆ పోలవరం కొట్టుకపోయిన పోలవరానికి డిజైన్ చేసి సీఈఓగా పనిచేసిన ఆయన తీసుకొచ్చి వీళ్ళు ఈ బుద్ధిమంతులు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని చెప్పి ఒకటి కొత్తది డ్రామా అనేది దీనికి తెరలేపారు. ఎన్ని రిపోర్ట్ ప్రకారంగా చేయాలా? ఇక మనం కూర్చొని మనమే చేద్దాం. ఎన్డీఎస్ఏ వద్దామని చెప్పండి, కేంద్ర ప్రభుత్వానికి రాయండి. ఈ దేశంలో ఎన్డీఎస్ఏ వద్దు, ఎన్డీఎస్ఏ అవసరం లేదు, మీ మీరు పుస్తకాలు చదివినట్టు చేస్తుంటారా? ఏం మాట్లాడతారండి? అనిల్ జైన్ గారు పనిచేసిరండి. ఈ ప్రాజెక్టు కు సిడబ్ల్యూసీ అనుమతి ఇచ్చినప్పుడు ఆయన కూడా దాంట్లోనే ఉన్నాడు కదా, అనిల్ జైన్ గారు ఉన్నారు కదా. మరి ఆయన ఆ రోజు అనుమతి ఎట్టి ఇచ్చిరండి? మీరు అన్నట్టు కింద ఉసుకుందా, నల్ల మట్టి ఉందా, అవన్నీ చూసుకోకుండానే ఇచ్చిరండి. లక్ష్మీ నరసింహ గారు ఒక నిమిషం అండి. లింగం యాదవ్ గారు, సో ఇద్దరు వర్షన్స్ విన్నా కూడా ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుంది ఈ నివేదికల పేరుతో. సాంకేతిక ప్రాబ్లమ్స్, టెక్నికల్ ఇష్యూస్ అంటూ మీరు కాలయాపన చేస్తున్నారు కానీ సొల్యూషన్ చూపించట్లేదు అనే విమర్శలకి ఏం చెప్తారు? ఒక నిమిషం అండి లక్ష్మీ నరసింహ గారు. లింగం యాదవ్ గారు మాట్లాడిన తర్వాత మీకు టైం ఇస్తాను. ఒక నిమిషం చెప్పండి లింగం యాదవ్ గారు. సునీత గారు, కాలయాపన చేస్తే మేమెందుకు చేస్తామండి? రైతుల గురించి ఇవాళ దేశ చరిత్రలోనే రైతులకు రుణమాఫీ చేయక కాలంలో 22,000 కోట్ల రుణమాఫీ చేసినటువంటి చరిత్ర మాది. ఆనాడు ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టి దాన్ని కంటిన్యూ చేస్తాం. రైతుల గురించి మాకుందండి కన్సర్న్, మీకెందుకుంది? మీరిద్దరు ఏనాడైనా ఇదే బీఆర్ఎస్ పార్టీ రైతులకు బేడీ లేచింది, రైతు వ్యతిరేక రైతులకు
నుంచి చిత్తశుద్ధి ఉంది, ఓకే, దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. మీరు రుణమాఫీ చేస్తున్నారు కరెక్టే, గానీ అక్కడ భూములు పడకలు పడుతున్నాయి కదా. అరే మీరు ఏం మాట్లాడతారు సునీత గారు? ఇవాళ ఎలినో ప్రభావం దేశవ్యాప్తంగా ఉంది. ఇవాళ ఇది అదే ఎలినో ప్రభావం ఉంటది, ముందే జాగ్రత్తగా పడాలి మనం. ముందు ఇప్పుడు ఏదైనా కష్టం వస్తుంది అని అంటే ముందే జాగ్రత్త పడతాం. ఏదైనా ఎలినో ఎఫెక్ట్ ఉంది అన్నప్పుడు ముందే మనం జాగ్రత్త పడాలి కదా. ఏ సునీత గారు, ఇవాళ దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల కంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రమే మొదటగా రైతుల గురించి స్పందించి ఎలినో వస్తే వాళ్ళ పరిస్థితులకు ఏ విధంగా మన రైతులను ఆదుకోవాలి, ఏ విధంగా ఆల్టర్నేటివ్ పంటలను వాళ్ళ ప్రోత్సహించాలని మొదటగా గుర్తించి దీని యొక్క నష్ట నివారణ చర్యలు చేపట్టిందే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండి. మీరు ఒకసారి తెలుసుకోండి. మిగతా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ఇవాళ కనీసం రివ్యూ కూడా చేయలేదు. మేము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలు మాకు కన్సర్న్ ఉంది, రైతులకు మాకు కదా, మేము కదా ఆదుకుంటున్నాము. మీకు ఏనాడైనా ప్రేమ లేదు రైతుల మీద. ఇవాళ రైతుల పేరు మీద రాజకీయం చేస్తున్నారు కదా మీరు. రైతుల పేరు మీద ఏదో మీ రాజకీయ అడ్వాంటేజ్ కోసం రైతులను ఇట్లాంటి విషయాలలో లాగొద్దని నేను మళ్ళొక్కసారి అంటే ఓకే. కానీ ఒకటి నేను ఫస్ట్ అడిగాను, ఇప్పుడు కూడా అడుగుతున్నాను, వర్షాలు లేవు, మరి సాగునీటికి సంబంధించి ఏంటి, ఏమైనా టెంపరరీ సొల్యూషన్ ఉందా? డెఫినెట్ గా దానికి అదే ఆల్టర్నేటివ్ గా ఇవాళ డెఫినెట్ గా ప్రజాప్రభుత్వం ఇవాళ అదే విధంగా అగ్రికల్చర్ మినిస్టర్ ఆఫీసర్లు అందరూ కూడా కూర్చొని దీన్ని రివ్యూ చేస్తే ఎట్లా దీన్ని అరికట్టాలి, మన రైతులకి ఆల్టర్నేటివ్ ఎట్లా ప్రోత్సహించి. ఎందుకంటే ఇవాళ దీని ప్రభావం వల్ల ఇవాళ అంటే నీటి లభ్యత ఉన్నటువంటి పంటలు వేస్తే ఇవాళ నష్టం చేస్తే దానికి ఆల్టర్నేటివ్ గా ఎట్లాంటివి వేయాలి, ఆల్టర్నేట్ పంటలు వేయాలి, వాళ్ళని ఇంకా ఎట్లా మనం కన్విన్స్ చేయాలి రైతులను కూడా, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. అధికారులతో రివ్యూ చేసుకుంటా మాట్లాడుతూ రైతుల వద్దకు వెళ్తున్నారు మా అధికారులు, ఆఫీసర్లు, అదేవిధంగా మంత్రులు, ముఖ్యమంత్రులు. అరే మా కన్సర్న్ ఉందండి, దయచేసి దీనికి దానికి ముడిపెట్టి ఇవాళ ఏమన్నంటే గేట్లు ఓపెన్ చేయడానికి మీరు నేను కాదండి, ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఉంటదండి. మీరు సీనియర్ జర్నలిస్టు, మీకు తెలియదా అండి? ఇష్టం ఉన్నట్టు తీసేసి ఇవాళ కింద మన ప్రాంతాలు మునిగిపోతే బాధ్యత ఎవరండి? అధికారం లేనప్పుడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. అధికారంలో ఉన్న మా మీద బాధ్యత ఉంది. ఈ ప్రజల్ని కాపాడుకోవాలి. లక్ష్మీనరసింహ గారు, ఒకటి ప్రభుత్వానికి కన్సర్న్ ఉంది, మేము ముందస్తు జాగ్రత్తగా చూసుకుంటున్నాము, ప్రజలకు సంబంధించి అన్ని ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నాము, మాట్లాడుతున్నాం, రివ్యూ మీటింగ్స్ చేస్తున్నాం అని చెప్పేసి లింగం యాదవ్ గారు అంటున్నారు. సో ఏంటి మీరేమంటారు? అండ్ ఇంకొకటి, సరే ఈ విషయంలో రైతులకు ఒక సొల్యూషన్ కావాలి, కానీ కాళేశ్వరాన్ని మీరు నిజంగానే రైతుల కోసం పోరాడుతున్నారా, లేదంటే మీరు ఈ కాళేశ్వరాన్ని నిజమైన రాజకీయంగా మీరు వాడుకుంటున్నారా? మేడం నేనేమంటున్నా, ఈ తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక కాలం పరిపాలించింది ఈ బుద్ధిమంతులు. 13 మంది ముఖ్యమంత్రులు 1956కి వెళ్ళి 13 మంది ముఖ్యమంత్రులు ఇల్లు పరిపాలన చేశారు, 3 తెలుగుదేశం పరిపాలన చేశారు. వాళ్ళంతా చక్కగా చేస్తే తెలంగాణ కోసం ఎందుకు కొట్లాడుతుండే? వీళ్ళు వలసలు ఎందుకు పోతుండే? మొత్తం రైతాంగాన్ని మేము ఏం చేసినాము, ఏందో ఉద్ధరించినామని మాట్లాడుతున్నారు కదా. ఇలా రైతాంగాన్ని సంక్షోభంలో నెట్టేటువంటి ప్రయత్నం ఇలా వీళ్ళే చేస్తున్నారు. ఇలా కేసీఆర్ గారు ఏం చేసిరు, కాళేశ్వరం ప్రాజెక్టు తోటి 80% ఈ తెలంగాణ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని చెప్పి 3 సీజన్లకు అనుకూలంగా ఉండే విధంగా దాన్ని రీడిజైన్ చేసి కట్టించినటువంటి ప్రాజెక్టు. ఇలా పాలమూరు ప్రాజెక్టు తీసుకుంటే ఇలా దాదాపు 90% పనులు పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కూడా వాళ్ళు 34 నెలలండి మేము వెటరన్ ప్రారంభం చేసి నీళ్లు ఆయన మొదటి పంపును ప్రారంభిస్తే కేసీఆర్ గారు 34 నెలల తర్వాత నిన్ననో ఆ టీవీలో చూసుకోవడం జరిగింది. వీళ్ళకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే నిజంగానే వీళ్ళు పని చేయాలని అనుకుంటే 34 నెలలు కార్యాపన ఎందుకు చేసిరండి? ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులు నేను ఏమంటానంటే మా లింగం యాదవ్ కూడా ఖర్చు పెట్టి 3 అంటే మీరు గతంలో సెంట్రల్ వాటర్ కమిషన్ కానివ్వండి, అదే విధంగా బీజేపీ కేంద్ర మంత్రులు కానివ్వండి, చాలా మంది ప్రపంచంలో చాలా మంది కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రశంసించారు. అంటే వరల్డ్ బిగ్గెస్ట్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పడం జరిగింది. అంత పెద్ద ప్రాజెక్టును 3 సంవత్సరాలలో పూర్తి చేస్తే అరే వీళ్ళకి 34 నెలలు అవుతుందండి. దాని అధ్యయనానికి వీళ్ళకి 3 ఏళ్ళు పడుతుందా అండి? దాని చదవనికే 3 ఏళ్ళు పడుతుందా వీళ్ళకు? నాకు అర్థమైంది. నువ్వు ఎన్డీఎస్సీ అడుగు, మరి ఎన్డీఎస్సీ ఎందుకు రిపోర్ట్ చేయాలి అడుగు. నేను ఒక విషయం చెప్తున్నా, ఎన్డీఎస్ఏ అడుగు. ఎన్డీఎస్ అంటే మీ మీద బాధ్యత లేదా? కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నాం, మీకు ప్రతిపక్షంగా మీకు కూడా లేదా? 3 ఏళ్లలో పూర్తి చేసినటువంటి ప్రాజెక్టును అధ్యయనం చేయడానికే మీకు 3 ఏళ్ళు పడుతుందా? మీకు 120 ఏళ్ళు 130 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి పెద్ద పార్టీ, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ, స్కాములకు కేర్ ఆఫ్ అడ్రస్ పార్టీ,
అంత పెద్ద పార్టీకి మీరు ఇలా నిజంగా మీరు ప్రశ్నిస్తే మీరు ఒకరిని బెల్ట్ తోటి కొడతామంటారు, ఒకరి మీద రక్తం. మీరు రైతుల గురించి అంత నీచంగా ఎట్లా మాట్లాడతారండి ముఖ్యమంత్రి గారు? రక్తం దయచేసి రైతుల గురించి కాదా, మీరు దయచేసి మిస్లీడ్ చేయొద్దన్న గారు. ఈ భాష ఎవరు మొదలు పెట్టారు అందరూ రైతుల గురించి ఎవరు మాట్లాడారు? రక్తం చల్లాలి, కోసి రక్తం చల్లాలి ఈ పంటల మీద అని చెప్పి అంత దుర్మార్గంగా ఎట్లా మాట్లాడతారన్న? బెల్ట్ తోటి కొడతామని చెప్తారన్న. రిటైర్డ్ ఇంజనీర్లు అన్న, వాళ్ళు చదువుకున్న ఇంజనీర్లు అయ్యారు. వాళ్ళు ఎంత గొప్పగా చదువుకున్నారు, ఎన్ని లక్షల మందిలో పోటీ పడి వాళ్ళు ఉద్యోగం సంపాదించుకున్నారు. అట్లాంటి వాళ్ళు డిజైన్ చేస్తే వాళ్ళని జైల్లో పెట్టలేదు, అందుకని మాట్లాడుతున్నారు అని అంటారు. అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పును ఎత్తి చూపితే వాళ్ళని జైల్లో పెట్టాలి, లేకపోతే వాళ్ళని బెల్ట్ తోటి కొట్టాలి, లేకపోతే వాళ్ళ ఈపుకు రాయి కట్టి ఇంజనీర్లు వామనపల్లి దగ్గర కట్టాలన్నారన్నా. అదే రిటైర్డ్ ఇంజనీర్లు బృందం ఆనాడు కేసీఆర్ కు వామనపల్లి దగ్గర మీరు అక్కడ వాటర్ డిపెండబుల్ టు 70% అక్కడ కట్టాలన్నారు. మీరు మర్చిపోయిరన్నా అన్నా. నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, స్ట్రేట్ ఒక క్వశ్చన్ అడుగుతా. ఇవాళ నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టకపోతే, లేకపోతే గేట్లు కొట్టకపోతే, మొత్తం ఆగం అయిపోతే, ఇవాళ మీరు 7,000 కోట్లతోటి ఏదైతే ఉమ్మడి మన హైదరాబాద్ సికింద్రాబాద్ కు నీళ్లు తీసుకొచ్చేటువంటి 30 TMCల ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో అది ఎట్లా సాధ్యమవుతున్నదన్న? మల్లన్న సాగర్కి వెళ్ళి ఎట్లా చేస్తున్నారన్న? మొన్న పోయి కాడ పామాయిల్ ఎల్లంపల్లి నుంచి అన్నది శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి. ఇప్పుడు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి నీళ్లు ఎట్లా వస్తున్నాయన్న? శ్రీపాద ఎల్లంపల్లికు కాళేశ్వరం లేక ముందుకే శ్రీపాద ప్రాజెక్ట్ ఉందన్న. ఏం మాట్లాడుతున్నా? శ్రీపాద ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టిరు? కాళేశ్వరం ఎప్పుడు కట్టిరు? శ్రీపాదకు లేకము కాళేశ్వరం లేక ముందుకే ఉంది కన్నా. శ్రీపాద ఎల్లంపల్లి ఎప్పుడు పనిచేస్తుందన్న? శ్రీపాద ఎల్లంపల్లి పనిచేసేది వర్షాకాలంలో మాత్రమే పనిచేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ గారు డిజైన్ చేసింది 3 సీజన్లలో. వర్షాలు ఎక్కువ పడితే ఎట్లా వినియోగించుకోవాలి, వర్షాలు పడకపోతే ఎట్లా వినియోగించుకోవాలి, మధ్యస్థంలో ఎట్లా వినియోగించుకోవాలని కాలానికి అనుకూలంగా వినియోగించుకునే విధంగా ఈ ప్రాజెక్టు చేసింది. ఒక నిమిషం ఆగండి లింగం యాదవ్ గారు, ఒక నిమిషం లక్ష్మీ నరసింహ గారు, ఒక్క నిమిషం ఆగండి. లింగం యాదవ్ గారు, సరే ప్రాజెక్ట్ ఏదేమన్నప్పటికీ ప్రాజెక్ట్ కట్టారు, అది ఎంతో కొంత పూర్తయింది. సరే ఈ కుంగిందా, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందా, ఇవన్నీ విషయాలు పక్కన పెడితే ఈ ప్రాజెక్ట్ ని మనం ఎంతో కొంత కంప్లీట్ చేస్తారు కాబట్టి దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి, రైతులకి అది లాభదాయకంగా ఉండాలి. కానీ ఇక్కడ మీ పైన వచ్చేది ఏంటి? కేసీఆర్ కి ఎక్కడ క్రెడిట్ వస్తుంది అని చెప్పి నీళ్ళు వదులుతలేరు అని చెప్పేసి అంటారు. సునీత గారు దయచేసి అది చాలా తప్పుడు ప్రచారం అండి. నిజంగా మీరు అన్నట్టు అట్లే అనుకుంటే అది నిజంగా ఒకవేళ కేసీఆర్ అట్లానే ఉండదండి. ఇది ప్రజల సొమ్ము కదండి. మరి సెక్రటరియట్ ను మీరు అన్నట్టు మరి కూల్చాలా చెప్పండి? బీఆర్ఎస్ నాయకుల మాటల ప్రకారం సెక్రటరియట్ డిమాలిషన్ చేయాలా, ప్రజాభవన్ డిమాలిషన్ చేయాలా? చేస్తలేమే. అరే ఏం మాట్లాడతారండి? మాకు ప్రజలకు వనికొచ్చే ఏ పనైనా కూడా మేము కంటిన్యూ చేస్తాం. అది కేసీఆర్ తీసుకొచ్చిండా లేదా హరీష్ రావు తీసుకొచ్చిండా, కేటీఆర్ ఉండదండి. ప్రజల సొమ్ము అండి, ప్రజల సొమ్ము. మాకు బాధ్యత ఉంది. పిచ్చలు విడతనంగా వాళ్ళు చేసిరా నాడు దోచుకురు. మాకు ప్రభుత్వంలో అట్లుండదు. ఇవాళ కాళేశ్వరం కూడా నిపుణుల కమిటీ అభిప్రాయం మేరకే వాళ్ళు ఏ విధంగా చేయమంటే ఆ విధంగా చేస్తాం. మాకెక్కడ కూడా పేషజాలు లేవండి. కేసీఆర్ కట్టిండి అనే పేరు అట్లుండదండి. మరి నిజంగా సెక్రటరియట్ మీరు చెప్పండి కూల్చాలా? ఇప్పుడు మీరు సెక్రటరియట్ లో మేము ప్రభుత్వం నడుస్తుంది కదా, అట్లా ఉండదండి. దయచేసి ఇది కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏది పడితే అది మాట్లాడి నోటుకొచ్చినట్టు మాట్లాడితే అది తప్పుడు ప్రచారం అండి. మాకు ప్రజలకు వనికొచ్చి ఇవాళ కేసీఆర్ తీసుకొచ్చిన స్కీములు కూడా కంటిన్యూ అవుతున్నాయి. అట్లేం లేదే. మేము ఆనాడు మేము తెచ్చిన స్కీమ్లు కూడా వాళ్ళు తెచ్చిన స్కీమ్లే కంటిన్యూ అవుతున్నాయి కానీ మీరు చెప్పిన స్కీమ్లు స్టార్ట్ కూడా అవ్వట్లేదు అనేది పాయింట్. నేను అదే చెప్తున్నా సునీత గారు, మీరు మిస్ఇంటర్ప్రిట్ చేయకండి. నేను ఏం చెప్పా, ఏదైనా ప్రజలకు మంచిది పనికొచ్చేది డెఫినెట్ కూడా ప్రజల ఉపయోగపడుతూ ఉంటే మేము కంటిన్యూ చేస్తాం. మాకు బేసజాలు లేవు. అది కేసీఆర్ తెచ్చిండా లేదా కాంగ్రెస్ లో గత ప్రభుత్వం తెచ్చినా కాదు. ప్రజలకు వినియోగార్థం ఉండాలి. మరి మీరు చెప్పినట్టు చేస్తే ఇవాళ సెక్రటరియట్ ఏం చేయాలంటే చెప్పు, ప్రజల ధనం కదా. ఇవాళ కేసీఆర్ కట్టిండని మరి ఈ ప్రభుత్వం అక్కడ నడిపోద్దా? 1000 కోట్ల ధనం వృధా అయిపోతుంది కదా. కానీ ఏంటి సొల్యూషన్ ఏంటి? సరే మీరు అన్నట్లు వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. సరే ప్రతిపక్షాలు అన్నప్పుడు విమర్శించాలి, అవి మీరు తీసుకుంటేనే ముందుకు వెళ్తుంది గవర్నమెంట్. కానీ సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు ఏంటి సిచ్యువేషన్? రైతులకు సంబంధించి ఏం చేయబోతున్నారు? నిపుణుల కమిటీ మీరు మీటింగ్ పెడుతున్నారు, రివ్యూ మీటింగ్లు పెడుతున్నారు, బట్ సొల్యూషన్ ఎక్కడ? యాక్షన్ లేదు.
వస్తుంది డెఫినెట్ అదే చెప్తున్నాను. డెఫినెట్ ప్రశ్నించే ప్రతిపక్ష నాడు పోయి ఫామ్ హౌస్ లో కూర్చుండు. మరి ఆ కేసీఆర్ వచ్చి అడగమనండి. కాళేశ్వరం అనండి, కేసీఆర్ వచ్చి అడిగితేనే చేస్తారా? ప్రజలు ముఖ్యం కాదు. ప్రతిపక్ష నాయుడు బాధ్యత ఏంటంటే ప్రతిపక్ష నాయుడు పోయి ఫామ్ హౌస్ ఉంటాడా అంటే అది బాధ్యతనా? ప్రజాస్వామ్యంలో మనం ఇదే తీసుకున్నది, ఇదేనా మనం చెప్పేది? నేనేమంటున్నా, మాకు కన్సర్న్ ఉంది. ఇదే డైవర్ట్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి. సొల్యూషన్ అడిగితే నేను సొల్యూషన్ అడిగాను. సొల్యూషన్ ఏంటి అని అంటే మీరు మళ్ళీ కేసీఆర్ వచ్చి అడుగుతారని అంటున్నారు. కేసీఆర్ వచ్చి అడిగితేనే చేస్తారా? కోల్పోయిన తర్వాత కేసీఆర్ డైవర్ట్ చేస్తున్నారండి. ఎవరు డైవర్ట్ చేస్తున్నారు? సరే ఒక నిమిషం మహేష్ గారు ఏదో అడగాలంట మిమ్మల్ని. మహేష్ గారు, ఇద్దరికి సునీత గారితో అంత ఈజీ కాదన్న, ఒక నిమిషం ఆగండి. అయితే ఎన్డీఎస్ఏ రిపోర్ట్స్ మేడం 3 సార్లు రిపోర్ట్స్ ఇచ్చింది. ఆ రిపోర్ట్స్ ప్రభుత్వం దగ్గర ఉంది. అఫీషియల్ డొమైన్ లేదు. అందుకే లింగమన్న ఎన్డీఎస్ఏ రిపోర్ట్ నా దగ్గర పెడతా అని చెప్తున్నాడు. మళ్ళీ ఏమంటారు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నాడు. 3 రిపోర్ట్లు ఇచ్చింది, దాన్ని ఏం చేయాలనేది ఒకటి. రెండోది పీసీ కోచ్ కమిషన్ రిపోర్ట్ ఉంది. ఇది కాక ఇప్పటి వరకు ఈ ప్రభుత్వము ఒక నిపుణుల పర్యవేక్షణ కమిటీ వేస్తా అని చెప్తుంది. ఈ పర్యవేక్షణ కమిటీ 2.5 సంవత్సరాలు ఎందుకు పట్టిందని మేము కూడా అడుగుతున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఇది జరిగింది. రెండోది రైతుల మీద చిత్తశుద్ధి అని చెప్పేసి గుండెలు చింపుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రైతులను ఇంత కోసం పెడుతూ తెలంగాణ చూస్తున్నాం. మీకు అంత చిత్తశుద్ధి ఉంటారు కదా, ఉన్నదంటారు కదా. తెలంగాణ లోపల ఈరోజు వర్షాలు లేవు, ఎల్నినో వచ్చింది, ఇబ్బందులు ఉన్నాయి కదా. ఇట్లాంటి ఇబ్బందుల నుంచి బయటపడేయడానికి, రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని ఒక స్కీమ్ పట్టుకొచ్చింది మేడం. పంట నష్టపోతే రైతుకు పరిహారం ఇవ్వడానికి. ఇప్పుడు అది ఎందుకు తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తలేరు అని మేము అడుగుతున్నాం. సూటి ప్రశ్న. ఎందుకంటే ఎల్నినో వచ్చింది కదా, రైతులు నష్టపోతారు కదా, వాళ్ళకు ఎల్నినో వచ్చింది, రైతులు నష్టపోతారు కదా, వాళ్ళకి అంతో ఇంతో కొంత వాళ్ళకు కొంచెం సపోర్టివ్ ఉండేది. రెండోది రైతు బీమా, రైతు భరోసా ఇవి బంద్ అయిపోయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎల్నినో కారణంగా రైతులు నష్టపోతున్నారు అనేది వాస్తవము. ఆరుతడి పంటలు ఇప్పటికిప్పటికి కావు, విత్తనాలు లేవు, అందుబాటులో లేవు, చాలా పెద్ద ఇబ్బంది ఉంది. కాబట్టి ప్రతి ఎకరాకు ఎంతో కొంత నష్టపరిహారాన్ని డిసైడ్ చేసి రైతులకు నష్టపరిహారాన్ని ఇవ్వండి అని మేము డిమాండ్ ఇస్తున్నాం. ఎందుకంటే జూన్ అయిపోయింది కాబట్టి ఇది ఒకటి. రెండోది 200 ఎక్కడైతే కూలిపోయినటువంటి ఏదైతే ఈ మేడిగడ్డ, అన్నారం ఈ బ్యారేజ్లు ఉన్నాయో, ఏ బ్యారేజ్ కట్టినా బ్యారేజ్ కు 200 మీటర్ల దూరం వరకు ఎలాంటి పనులు జరగద్దు, ఇసుకలు తీసుడు ఇట్లాంటివి చేయొద్దు. నీళ్లు వదిలేసి, నీళ్లు పోతున్నాయి కాబట్టి అక్కడ నీళ్లు లేవు కాబట్టి 100 మీటర్ల లోపే, ఎందుకంటే సపోర్టివ్ బేస్ ఉండేటువంటి శాండ్ ను ఈరోజు తీసేసి మొత్తం శాండ్ అమ్ముకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నట్టు ఆ ప్రభుత్వం బాధ్యత మేడం. అది సీతక్క అమ్ముతుందా, సీతక్క గారు అమ్ముతుండ్రా, లేకపోతే వాళ్ళకి తెలిసి వీళ్ళ ఉత్తమ్ గారు అమ్ముకుంటుర్రా, వీళ్ళు ఎవరు అమ్ముకుంటారు అనేది అది ఎంక్వైరీ చేయాలి. ఎన్ని లారీలు ఉన్నాయి, ఎన్ని లారీలు, 100 లారీలు. నేనేమంటున్నా మేడం, ఎంక్వైరీ గురించి మాట్లాడతారు. అందుకంటే ముందు సిబిఐకి సంబంధించి ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది? అదే సిబిఐ నేను మీకు ఇనిషియల్ రిమార్కులు చెప్పిన, కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేతులు దులుపుకోవాలని చూస్తుంది, ఏమంటే పోయి కేంద్రం మీద వేయాలని చూస్తుంది. ఎందుకంటే వాళ్ళతో పాలన అడ్మినిస్ట్రేషన్ అదే చెప్తున్నా మేడం, అడ్మినిస్ట్రేషన్ చేత అదే